విదో వదంతి పరం ప్రధానం పురుషం వరేణ్యం విశ్వోద్గతే కారణమీశ్వరం వా తస్మై నమో విఘ్న వినాయకాయ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమన్యత్తమాస్తాయ దుఃఖక్షయకరో భవ. పుష్పదీకృతవారాసిం అసకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. సివిఆర్ ఓం ప్రేక్షక మహాశయులకు నమస్కారం. గత భాగంలో లంకాదహన ప్రక్రియలో ఉన్నాం. మనం లంకాదహనాన్ని మనం వర్ణించుకుంటూ ఉన్నాం. లంకాదహనం ప్రారంభమయ్యే పరిస్థితుల్లో మనం ఉన్నాం. అప్పుడు వివేకానంద స్వామి గురించి ఒక దృష్టాంతాన్ని, అదే దానికి తోడే అక్కడ గైరిక ధాతువులు ఉంటాయన్నమాట. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పర్వతాల్లోనైతేనే వనాల్లోనైతేనే ఆ చిత్రశాలల్లో లతాగృహాల్లో నుంచి ప్రవహించేటువంటి ఆ గైరిక ధాతువులన్నీ కలిసి మనం హారతిలో గత కర్పూరం వాడతామే ఎలా గుమగుమలాడుతుంటుందో ఆ అగరు ఘుమఘుమ దానికి తోడై ఈ గైరిక ధాతువులు జ్వాలలకు తోడై ఒక హారతి ఇస్తుందా లంకాపట్టణము. మహానుభావుడైనటువంటి హనుమంత స్వామికి కారణజన్ముడు, ఆయన కామరూపుడు కారణజన్ముడు కదా, వజ్రాంగుడు ఆయనకు హారతిస్తుందా అన్నట్టుగా ఉంటే కనులారగా దవ్వుల నుండి కాంతడే దూరంగా నిరామయంగా అంత భయానక సన్నివేశంలోనూ బిభత్సకరమైనటువంటి ఆ సన్నివేశంలో నిరామయంగా నిశ్చలమైనటువంటి మనస్సుతో కనులారగా దవ్వుల నుండి సాక్షిగా చూస్తున్నాడు. తామరాకుపై నీటి బొట్టులాగా సాక్షిగా దూరంగా చూస్తున్నటువంటి హనుమంత స్వామి తన యొక్క ఈ లంకాదహన ప్రక్రియను కొనసాగించే సమయంలో ఎవరెవరు ఏమేమి అనుకుంటున్నారో మనం గత భాగంలో కూడా కొంత స్థాళీపులాకంగా విహంగ వీక్షణంగా ముచ్చరించుకుంటూ ముందుకు వస్తున్నాం. దేవతలేమో అలా అనుకున్నారు, మరి చారణులు అలా అనుకున్నాడు. విష్ణువే వచ్చినాడా ఆయుధాలు తీసుకోకుండా విచిత్ర వేషంతో వచ్చేసి వీళ్ళనేమైనా నిజధామము వీడి ధరిత్త చేరెనో అని దానవులన్ అడంత నిజధామము వీడి ధరిత్తి చేరినాడా అలా అనుకుంటున్నారు. చారణులు ఇంకా ఏమనుకుంటున్నారు అంటే ఈ వర్ణన ఇదంతా ఎందుకంటే ఆ స్థాయిలో లంకాదహనం జరిగిపోతా ఉంది, ఆ స్థాయిలో తగలబడిపోతోంది అనమాట. అక్కడ ఉన్నటువంటి భవంతులు, ఆ వజ్రాల రాసులు, ఆ చైత్యాలు, ఆ మంటపాలు, ఆ స్తంభాలు ఇవన్నీ కుప్పకూలిపోతున్నాయి. భవంతులు ఆ సందర్భంలో ఇంకా చారణులు అక్కడ ఉన్నటువంటి ఖేచరులు అనుకుంటున్నారు, ఆ లయకారుడైన శివుడా నిటలాచ్యుడు మారువేషముంద అలిచి వచ్చెను ఇటుల దానవులన్ మసిచేయనంచి ఆ జ్వాలలు ఫలనేత్రమున సంభవము ప్రళయాగ్నికీలలో కులెగదా భవంతులటు ఘోర దవానలమ్ములో ఘోర మహానలమ్ములో ఆ ఘోరమైనటువంటి అనలంలో అగ్నిజ్వాలల్లో భవంతులు కూలిపోతున్నాయి, ధ్వంసం అయిపోతున్నాయి. శివుని మూడవ కంటి నుంచి జ్వాలలు వస్తున్నాయా అన్నట్టుగా ఉంది కదా ఈ దృశ్యముని చారణులు అనుకుంటున్నారంట అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. సరే, దేవతలు ఏమనుకుంటున్నారు చూద్దాం. సాక్షాత్ దేవతలు పరీక్ష పెట్టారు. సముద్ర లంఘనం అప్పుడు 4 పరీక్షలు నెగ్గుకొచ్చాడు మహానుభావుడు. మైనాక పర్వతం దగ్గర నుంచి, సింహ దగ్గర నుంచి, మరి సురసద ఇవన్నీ దాటుకుంటూ వచ్చినటువంటి సందర్భంలో దేవతలు గమనిస్తూనే ఉన్నారు. ఇతనేమో త్రికూట పర్వతంలో రూపాన్ని మార్చుకుంటాడా, పిల్లి ప్రమాణంలో లంకాన్ని ప్రవేశం చేస్తున్నాడా, ఇప్పుడు ప్రళయాన్ని సృష్టిస్తున్నాడే అంటే ప్రమిదలో ప్రళయం ఒదిగిపోతున్నట్టుగా ఒక చిన్న మినుగురులో సూర్యరశ్మి మొత్తం సూర్యుడంతా అణిగి ఉన్నట్లుగా వచ్చి పిల్లి ప్రమాణమందు దిగి పీడన గుండెల దాచి, సామాన్యమైన పీడన కాదు, ఒకప్పుడు వాళ్ళమంతా తగలబడుతున్నా కూడా కేవలం ఒకే ఒక రామ పదాబ్జ చింతనతో ఉన్నాడు కాబట్టి ఓర్చుకుంటూ ఉన్నాడు మహానుభావుడు. పిల్లి ప్రమాణమందు దిగి పీడన గుండెల దాచి జ్వాలలే వెల్లువగా నిశాచరుల వెదన ముంచుచు
పర్వతమ్మనన్ భల్లున దూకి లంక నరుపార్శ్వములందున అగ్నివర్షమున్ చల్లనహో ఎటన్ సమరజాలము సంస్థితి చేయవే ప్రభు. దేవతలు కూడా అలా అనుకుంటున్నారన్నమాట. ఒక అగ్నిపర్వతం దూకుతుందా ఒక భవంతి నుంచి ఇంకొక భవంతికి, ఒక చోటు నుంచి ఇంకొక చోటికి అని. లంక నాలుగు పార్శ్వాలు, 4 వైపులా